హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు నాకు కనీసము యూట్యూబ్ గురించి కొంచెం కూడా నాకు ఏమాత్రం తెలియదు. నేను ఒకసారి ఆలోచించాను. ఎన్నోసార్లు నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఏదో చిన్న భయంతో వెనకడుగు వేస్తూనే వచ్చాను. కానీ మా బాబు, నేను చాలా డిప్రెషన్గా ఉండి నేను చాలా బాధపడుతున్న ఒకరోజు మా బాబు, అమ్మా నేను ఛానల్ని స్టార్ట్ చేస్తాను, నేను అన్నీ సెట్ చేసి నీకు ఇస్తాను, నువ్వు ఏదో ఒకటి నీకు సొంతగా నీ పూజలో ఒకటి మొక్కలో ఒకటి నువ్వు అప్లోడ్ చేసుకుంటూ ఉండమ్మా, ఏమీ కాదు, మంచిగా చేస్తే ఎవరు ఏమీ క్వశ్చన్ చేయరు, ఓకేనమ్మా నువ్వు చెయ్యి అని మా బాబే నన్ను సపోర్ట్ చేశాడండి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజు నేను ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు మా బాబు అలా ఛానల్ని పెట్టకపోయి ఉండుంటే నేను చాలా బాధపడేదాన్నేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ప్రతిదానికి మౌల్డ్ అయిపోతూ ఉంటాను. నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా మా బాబు స్టార్ట్ చేయటము, ఇలా నాతో పాటు నేను పెట్టే వీడియోలను కనీసం ఒక 1500 మంది దాకా నన్ను ఫాలో చేస్తూ 700 మంది దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరున కృతజ్ఞతలు చెప్పుకోలేకపోతున్నాను. అయినా ఈ మాట ద్వారా మిమ్మల్ని నేను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలా వీడియోలను చేస్తూ ఏదో కొంచెం చేంజ్ చేసుకుంటాను. ఒక కంటెంట్ మా వారు చెప్తూ ఉంటాడు, ఎందుకు శివ ఇవన్నీ ఇలా చేస్తున్నావు, ఒక కంటెంట్తో స్టార్ట్ చెయ్యి అని అంటారే కానీ కొన్ని పరిస్థితులకి అన్నిటికీ మనము చేయలేం కదండి. మనకు చేతనైంది ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఏంటంటే నాకు ఎక్కువ శాతం దేవుడు వీడియోలు అలాంటివి, ప్రవచనాలు అలాంటివే ఎక్కువ ఇష్టం. అందుకే నేను ఏం చేయలేకపోతున్నాను. వచ్చు, కానీ ఏదో భయం వలన నేను వెనక్కి వెడిగేస్తూ ఉన్నాను. పర్వాలేదు, నాతో పాటు ఇలా ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఇలా సంతోషంగా మాట్లాడుతున్నందుకు మీరే కారణం. దాంతోపాటు ఇలా వీడియోలను ఆదరిస్తున్నందుకు కనీసం ఒక 1000 మెంబర్స్ అయినా నా వీడియోలను చూస్తూ ఇలా ఫాలో చేస్తున్నందుకు అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అని ఒక మాటతో చెప్పలేను. నాకు ఏదో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినంత ఆనందంగా ఉంది. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు సబ్స్క్రైబర్సు, నాకు వ్యూసు, ఇదంతా డబ్బు ఇవన్నీ ముఖ్యం కాదు. నన్నుగా ఆదరిస్తున్నందుకు, ఏ ఒక్క విషయాన్ని నా మనసుకి ఏదనిపిస్తే అది నేను ఆ వీడియో ద్వారా అప్లోడ్ చేస్తున్నందుకు, అలా మీరు కొంచెం ఒక 1000 మంది దాకా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈరోజు నూతన సంవత్సరంగా ఈ వీడియోని ఎందుకో ఒకసారి అప్లోడ్ చేయాలని అనిపించి మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా మై గుడ్ ఫ్రెండ్స్? ఓకే, ఇంకా ఏం చెప్పాలో, అంతకన్నా ఏం మాట్లాడాలో నాకు తెలీదు. ఏదో చిన్న వీడియోల ద్వారా అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూ మీరు నన్ను ఆదరించాలని కోరుకుంటూ ఇట్లు మీ శివపార్వతి. థ్యాంక్ యూ సో మచ్.